హలో అండి, వెల్కమ్ టు తన్వి టాక్స్. ఇవాళ ఎంతో టేస్టీ ఎగ్ పొట్టు ఎలా చేయాలో చూసేద్దామండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై అవ్వడానికి కోసం అనేసి దీనిలోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొనేసి మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని ఆనియన్స్ని ఫ్రై అవనిద్దామండి. కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే కాస్తంత పసుపు వేసుకుందాము. ఇదంతా కూడాను బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడాను ఫ్రై అవనిద్దామండి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకుందాము. ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకున్నాం కాబట్టి 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుందన్నమాట. ఇలా మొత్తం అంతా కూడాను కలుపుకున్న తర్వాత ఇందులోనే నేను ఇక్కడ 2 ఎగ్స్ తీసుకుంటున్నానండి. 2 ఎగ్స్ వేసుకుందాము. మనం స్టార్టింగ్లో కాస్త సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు రుచికి తగినంతగా ఈ ఎగ్స్ వేసుకున్నాం కదా, దీనికోసం అనేసి ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇలాగా సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం మొత్తం అంతా కూడాను ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకొని మొత్తం అంతా కూడాను కలుపుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎగ్ అనేది ఇలాగా చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా కూడాను కలుపుకుంటూ ఫ్రై చేసుకుందామండి. ఇట్లా చూస్తున్నారు కదా, అడుగంటకుండా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూనే ఉండాలన్నమాట. ఇంతేనండి, ఎంతో టేస్టీ ఎగ్ పొట్టు అనేది రెడీ. ఇది రైస్లోకి అండ్ అలాగే చపాతీలో కూడా చాలా బాగుంటుంది.